హలో ఎవ్రీవన్, ఇవాళ ఈజీగా సాంబార్ ఎలా చేయాలో నేర్చేసుకుందాం రండి. నేనైతే ముందుగా డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే అవి బాగా మగ్గాలి కాబట్టి. దాని తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా మగ్గే వరకు 2 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నట్లు కూడా యాడ్ చేసుకొని అవి బాగా కుక్ అయ్యేలా కలుపుకోవాలి. ఇవి బాగా కుక్ అవ్వాలంటే కనుక ముందుగానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 10 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ పప్పు అండ్ ఆ వెజిటేబుల్స్ అవన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం అనేది దీంట్లోకి వేస్తున్నాను. సో మనకి సాంబార్ ఎంత థిక్నెస్లో కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేనైతే ఈ సాంబార్ పౌడర్ వేసే ముందు ఒక 10 మినిట్స్ బాయిల్ చేసా సాంబార్ని. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడే అసలైంది తాలింపు. సాంబార్కి ఇది చాలా రుచినిస్తుంది. సో తాలింపులోకి కావాల్సిన మనకి తాలింపు గింజలు, అలాగే వెల్లుల్లి, రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనము సాంబార్లోకి వేసేసుకోవాలి. బాగా కలుపుకోండి. అయిపోయిందండి, రెడీ మీ సాంబార్. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి సాంబార్ 2 గరిటెలు వేసుకొని కలుపుకొని తిన్నారంటే మీరు కూడా అంటారండి నాతో, అద్భుత.